నమస్తే, వెల్కమ్ టు బీటీవీ న్యూస్. రెడ్ బుక్ పేరు చెప్పగానే వైసీపీ నాయకులు బెంబేలెత్తుతున్నారని మంత్రి నారా లోకేష్ ఎద్దేవా చేశారు. ఇప్పటికే ఒకరికి గుండెపోటు వచ్చిందని మరొకరు బాత్రూంలో పడి చెయ్యి విరక్కొట్టుకున్నారని వ్యంగ్యం ప్రదర్శించారు. తాను రెడ్ బుక్ పేరెత్తితే వైసీపీ నేతలు గగ్గోలు పెడుతున్నారని, చట్టాలు ఉల్లంఘించిన వారికే రెడ్ బుక్ వర్తిస్తుందని లోకేష్ స్పష్టం చేశారు. పాస్టర్ పగడాల ప్రవీణ్ మరణంపై సిబిఐ విచారణ జరిపించాలని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ డిమాండ్ చేశారు. ఈ మేరకు న్యాయమూర్తి ఠాకూర్ని కలిసి విజ్ఞప్తి చేశామని తెలిపారు. పాస్టర్ ప్రవీణ్ కి యాక్సిడెంట్ ఎలా జరిగింది, ఎవరు చేశారు అనే విషయాలు పూర్తిగా తెలియాలని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా క్రైస్తవులపై ఎందుకు దాడులు జరుగుతున్నాయో తెలియాలని చెప్పారు. ప్రవీణ్ కి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ని సురక్షితంగా ఉంచాలని ఆయన కోరారు. అష్ట ప్రవీణ్ పోస్టుమార్టం రిపోర్టు వెంటనే ఇవ్వాలంటూ పాల్ కోరారు. అలాగని క్రైస్తవ మందిరాల వివరాలని పవన్ కళ్యాణ్ కోరిన మాట నిజమా కాదా అని ఆయన ప్రశ్నించారు. అన్ని వర్గాల ప్రజలకి అన్ని వేళలా అండగా ఉన్న నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. వక్ఫ్ బోర్డు యాక్ట్ సవరణ పట్ల ముస్లిం సోదరులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని, అనేక విషయాల్లో ముస్లింలకు అండగా నిలబడిన చరిత్ర తెలుగుదేశం పార్టీకి ఉందని ఆయన గుర్తు చేశారు. ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గ అమ్మవారికి వసంత నవరాత్రుల్లో 5వ రోజైన గురువారం రోజున ప్రత్యేక పుష్పార్చన వైభవంగా జరిగింది. తెల్ల జిల్లేడు, మారేడు బిల్వ పత్రాలు, తులసి దళాలు, మల్లెపూలు, మందార పుష్పాలతో నూతనంగా నిర్మించిన పూజా మండపం నటరాజస్వామి ఆలయ ప్రాంగణంలో ఉదయం 9 గంటల నుంచి పుష్పార్చన ఘనంగా జరిగింది. శ్రీ కనకదుర్గ అమ్మవారి ప్రధాన ఆలయం నుంచి పుష్పాలతో ఆలయ కార్యనిర్వహణాధికారి కె రామచంద్ర మోహన్, స్థానాచార్య వి శివప్రసాద్ శర్మ, ఆలయ అర్చకులు, సిబ్బంది అర్చన ప్రాంగణానికి వెదురు బుట్టలతో పుష్పాలు తీసుకుని విచ్చేసిన అనంతరం ప్రత్యేక పూజలు ప్రారంభం అయ్యాయి. ఈ అర్చన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విజయవాడలో ఘనంగా జరిగిన స్నాతకోత్సవ వేడుకలు. రాబోయే కాలంలో విద్యార్థులు వారి యొక్క భవిష్యత్తు ఫలాలని ఆస్వాదించాలని, సమాజానికి ఆదర్శంగా ఉండాలని అకాడమిక్ డైరెక్టర్ డేవిడ్ రాజు తెలిపారు. ఏప్రిల్ 7 నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలు పూర్తిగా నిలిపివేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ ఆశా ప్రతినిధులు వెల్లడించారు. పాత బకాయిలు ఇస్తేనే ఎన్టీఆర్ వైద్య సేవలు కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. త్వరగా మా సమస్యల్ని పరిష్కరించండి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మగవాళ్ళ మనసులు దోచే విధంగా అధునాతన సరికొత్త బంగారు వజ్రాభరణాల పాన్ ఇండియా పి జ్యువెలరీ షో నగరంలో ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి బంగారు వజ్రాభరణాలని తీసుకుని వచ్చి ప్రీమియం జ్యువెలరీ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం అభినందనీయమని మాజీ జెడ్పీ చైర్పర్సన్ గద్దె అనురాధ, టీడీపీ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ్మ సతీమణి సుజాత తెలిపారు. 3 రోజుల పాటు ప్రీమియం జ్యువెలరీ ఎగ్జిబిషన్ నిర్వహించడం జరుగుతుందని, నగరవాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శ్రీ వైష్ణవ మహాదివ్య క్షేత్ర సేవా సంఘం ఆధ్వర్యంలో శ్రీవారి వైభవోత్సవ సహిత హనుమాన్ చాలీసా సమాపనోత్సవాలు ఈ నెల 7 నుంచి 13వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు సంఘం కార్యదర్శి దూపుగుంట్ల శ్రీనివాస్ తెలిపారు. కృష్ణా తీరాన బబ్బురి గ్రౌండ్స్ లో నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేసి శ్రీవారి ఉదయాస్తమాన సేవలు నిర్వహిస్తున్నామని చెప్పారు. దత్తపీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామి వారి పర్యవేక్షణలో హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం జరుగుతుందని అన్నారు. కేబిఎన్ కళాశాల యూజీసీ విమెన్ స్టడీస్ సెంటర్ ఆధ్వర్యంలో ఈ నెల 16 నుంచి మహిళలకి, విద్యార్థులకి ఉచిత శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు హిందూ హైస్కూల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డాక్టర్ వి నారాయణ, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జి కృష్ణవేణి తెలిపారు. మహిళలకి కంప్యూటర్ అప్లికేషన్స్, డిటిపి, బ్యూటీషియన్, మగ్గం వర్క్, జుంబా డాన్సు, ఫ్రెంచ్ లాంగ్వేజ్ అంశాల్లో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకి మ్యాథ్స్, జుంబా డాన్సు, ఫ్రెంచ్ లాంగ్వేజ్, స్పోకెన్ ఇంగ్లీషు, స్పోకెన్ హిందీ, కంప్యూటర్ బేసిక్స్ లో శిక్షణ ఇస్తున్నట్లు వివరించారు. ఇప్పటివరకు 2000 మంది మహిళలు ఇక్కడ శిక్షణ పొంది ఆర్థిక స్వావలంబన సాధించారని తెలిపారు. మహిళా సాధికారత లక్ష్యంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వారు వివరించారు. శ్రీదేవి సాంస్కృతిక సాంఘిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మాకినేని బసవ పున్నయ్య భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో వివిధ రంగాల్లో సేవలు అందించిన పలువురికి ఉగాది పురస్కారాలు అందజేశారు. ప్రముఖుల సేవలకి గుర్తింపుగా పురస్కారాలు అందజేయడం అభినందించదగ్గ విషయమని జిఆర్కే పోలవరపు సాంస్కృతిక సమితి అధ్యక్షులు గోళ్ల నారాయణరావు తెలిపారు. అనంతరం పచ్చిపులుసు సూర్యనారాయణ, భారత శంకర్, పరేషు, వనమ గణేష్, ఉషాకుమారి, నాగజ్యోతి, చంద్రిక, లక్ష్మణ్ని ఉగాది పురస్కారాలతో నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. సాంప్రదాయ వస్త్ర అలంకరణ పోటీలు ఆకట్టుకున్నాయి. సంస్థ అధ్యక్షురాలు శ్రీదేవి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి బీటీవీ.